మళ్ళీ రాత్రి పోయిన తర్వాత ఎవరేం మాట్లాడారు, ఎవరేం సలహాలు ఇచ్చారు, ఎవరేం సూచనలు ఇచ్చారో చెప్పి మళ్ళీ రాత్రి ఇంటికి పోయిన తర్వాత మీ ఉపన్యాసాలని మేము వింటాం. మొత్తంగా బీసీ విద్యార్థి సంఘం అన్ని విద్యార్థి సంఘాల కంటే ఒక బలమైన విద్యార్థి సంఘం మనకున్నటువంటి నెట్వర్క్ కానీ, మనకున్నటువంటి క్యాడర్ కానీ, మనకున్నటువంటి నిర్మాణం కానీ, మనకున్నటువంటి మెంబర్షిప్ కానీ ఏ విద్యార్థి సంఘానికి లేదు. ఈరోజు దాదాపు రాష్ట్రంలో అన్ని గురుకులాలు, కాలేజ్ హాస్టళ్ళు, సంక్షేమ హాస్టళ్ళు దాదాపు 22 లక్షల మంది విద్యార్థుల సమస్యలు వాళ్ళ పరిష్కారం కోసం మనం పోరాటం చేస్తున్నాం. చూస్తే విద్యార్థులు అనేది ఒక చిన్న సబ్జెక్ట్ అని అందరూ అనుకుంటారు, కానీ అతి ముఖ్యమైన సబ్జెక్టు విద్యార్థుల సబ్జెక్టు. మేము అందుకనే గతంలో విద్యార్థి మేల్కొల్పు యాత్ర అని పెట్టాం. మీకు గుర్తుందో లేదో, నేటి బాలలే రేపటి పౌరులు అని అన్నారు. కానీ విద్యార్థి మేల్కొల్పు యాత్ర ద్వారా నేటి విద్యార్థులే రేపటి పాలకులు, నేటి విద్యార్థులే రేపటి పాలకులు అనే విధానంతో ముందుకు పోయాం. ఈరోజు కూడా అదే పిలిపిస్తున్నాం. నేటి విద్యార్థులు రేపటి పౌరులు అంటే మేము పౌరులం కావాలి, ఈ 1% ఉన్నోడు 5% ఉన్నోడేమో పాలకుడు కావాలన్నా. మనమేమో సంక్షేమ హాస్టల్లో మెచ్చార్జీల గురించి కొట్లాడాలి, వాడేమో జీవోలు తీసే కాడు ఉండాలన్నా. మనము ఎన్ని రోజులు కొట్లాడాలి, ఎన్ని రోజులు ఇంకా పల్లెలు పట్టుకొని మెచ్చార్జీలు పెంచమని అడగాలి, ఎన్ని రోజులు అయ్యా స్కాలర్షిప్లు ఇవ్వమని అడగాలి, ఎన్ని రోజులు అయ్యా ఫీజుల రియంబర్స్మెంట్ ఇవ్వని అడగాలి. మనం ఏమన్నా పిచ్చగలమా? కాదే. ఈ రాష్ట్ర బడ్జెట్ ఎవరిది? ఎవరి తాత జాగిరు? ఈ రాష్ట్ర బడ్జెట్ మన చెమట చుక్కలు. ఈ రాష్ట్ర సంపద మన నెత్తురు. మన నెత్తురు దారపోస్తే కానీ ఈ బడ్జెట్ రాలే. మనం లేదే సమాజం లేదు. ఏనుగు బలం ఏనుగు తెలియనట్టు మన బలం మనకు తెలుస్తలేదు. బీసీల బలం బీసీలకు తెలియదు. ఎందుకంటే ఇవాళ సమాజం బతికేదే మన మీద ఆధారపడి బతుకుతుంది. కాదని ఎవరన్నా చెప్పమని నేను ఛాలెంజ్ చేస్తున్నా. బీసీల మీద ఆధారపడి సమాజం బతుకుతుందని నేను నిరూపిస్తా. మేము బతుకుతలేమో అని చెప్పి వాళ్ళు నిరూపించండి. మానవ సమాజం, నాగరిక సమాజం ఇలా ఏర్పడిందే మనతోటి. మనిషి మనం సోషల్లో చదువుతాం, సాంఘిక శాస్త్రంలో మనిషి ఎట్లా రూపాంతరం చెందిండు అని. కోతి నుంచి ఉద్భవించిందని కొంతమంది అంటారు. ఎక్కడి నుంచి ఉద్భవించినా అడవులలో ఉన్నటువంటి జంతువులకు బట్టలు ఉన్నాయా? నగ్నంగా తిరుగుతుంటాయి. మరే మనిషి కూడా, మన పద్మశాలి సోదరులు లేకపోతే మనిషి కూడా అట్టే తిరిగేవాడు. కానీ పద్మశాలి సోదరులు ఒక్కొక్క పోగుని, ఒక్కొక్క 100 పోగుని ఒడికి 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 తమ నరాలను దారాలుగా చేసి మొత్తం వెన్నెముక పోయినా, అదేవిధంగా సాంచం దొక్కి మగ్గం వేసి మొత్తం మెడలు పోయినా, కళ్ళు పోయినా, ఇలా ఇంత అందంగా మనం బ్రహ్మాండంగా టాకున తిరుగుతున్నాం, బట్టలు వేసుకున్నామంటే మన పద్మశాలి సోదరుల నైపుణ్యమైన విషయాన్ని మనం అందరం అర్థం చేసుకోవాలి. పద్మశాలి సోదరులు బట్టలు వేస్తే మన మేరు సోదరులు బట్టలు కుట్టారు. వీళ్ళు బట్టలు లేకపోతే, వాళ్ళు బట్టలు కుట్టకపోతే జంతువులు లెక్క తిరిగేవాళ్ళు. మరి మనకున్న తెలివి, మనకున్న ప్రతిభ ఈ సమాజంలో ఇంకా ఉందా? విద్యార్థులకు తెలియాలి చాలా విషయాలు. చాలామంది తమ్ముళ్లకు తెలియదు. సోషల్ మీడియాలో దాదాపు 90% సోషల్ మీడియాకి అంకితం అయిపోయింది, స్మార్ట్ ఫోన్లకు అంకితం అయిపోయింది. సోషల్ మీడియాలో ఏది వస్తే అది నిజమని నమ్మే కాలం అయిపోయింది. తిప్పుతూనే ఉంటారు ఇక రీళ్ళు. ఒకడు ఓడోడు అగ్రకుల పోడు,
రిజర్వేషన్లు ఇంకా అవసరమా? ఇంకా స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయింది. రాకెట్ను ఆకాశంలో అంతరిక్షంలో పంపిస్తున్నాం, ఇంకా కులం అవసరమా అంటారు. మరి మనం అడుగుతున్నాం, కులం లేకపోతే ఇవాళ భారతదేశంలో మొదటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఒక దళిత బిడ్డ రాష్ట్రపతి అయ్యింది. మీడియాలో ఏం రాశారు? రాష్ట్రపతి పదవి అంటే ప్రోటోకాల్ ప్రకారం దేశంలో అత్యున్నతమైనటువంటి మొట్టమొదటి పౌరుడు, దళితునికే రాష్ట్రపతి పదవి అని రాశారు. అదేవిధంగా ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి పదవిని చేపట్టాడు. ఆయన కూడా రాష్ట్రపతి అయ్యాడు. ఆయన ఏమిటి? ఆయన బాపనాయన. మరి అదే పేపర్లు అదే మీడియాలో బాపనోనికే రాష్ట్రపతి పదవిని రాయాలి కదా? రాయలే. ప్రణబ్కే పట్టం అని రాశారు. బాపనాయన అయితేనే ప్రణబ్కే పట్టం అవుతుంది. ఒక దళిత బిడ్డ రాష్ట్రపతి అయితే దళితునికే పట్టం అని వస్తుంది. అంటే కులము అనేది ఉన్నది. ఆ కుల అంతరాలను, కులం యొక్క వివక్షతను, సాంఘిక సామాజిక అసమానతల మీద పోరాటం చేసి అంతిమంగా కుల నిర్మూలన జరగాలన్నది మన లక్ష్యం. దానికోసం మనం పోరాటం చేస్తున్నాం. అందుకోసమే నేను చెప్పిన, మనం లేకపోతే మనిషి జంతువులను తినేవాడు, కానీ జంతువులను వండుకోవాలన్న సోయి కూడా లేదు. కానీ మన కుమ్మరోళ్ళందరూ కుండలు చేసి వంటపాత్రలు చేస్తే అప్పుడు జంతువులని కుండలు పెట్టి వండుకునే సంస్కృతి మొదలైంది. మన రజకులు, ఈ దేశంలో మొదటి శాస్త్రవేత్తలు ఎవరు? రజకులు. ఇది ఏ పాఠంలో ఏ పుస్తకాలలో ఉన్నాయి? మొదటి శాస్త్రవేత్తలు రజకులు. ఎందుకంటే భూమిలో కూడా సబ్బు ఉంది. ఆ భూమి నుంచి సౌడు తీసి, సౌడు నుంచి సబ్బు తీసి, ఈ మైల పట్టినటువంటి బట్టల్ని, మురికి బట్టల్ని కూడా మల్లెపూలాగా చేసినటువంటి సైంటిస్టులు మన సాగలోళ్ళు, మంగళోళ్ళు. ఈ దేశంలో మొదటి డాక్టర్లు. మీరు ఎవడని అడిగితే డాక్టర్లు ఎవడంటే వెంబడే చెప్పాలి, మా నాయి బ్రాహ్మణులే ఈ దేశంలో మొదటి డాక్టర్లు. ఎందుకు? గుండైనా, కడుపు నొచ్చినా, కాళ్ళు నొచ్చినా, అసలు నీ జన్మకు, మన జన్మకు సృష్టికర్తలు ఎవరు? మంగళోళ్ళు, మొదటి డాక్టర్లు. వాళ్ళు కాన్పు చేస్తే ఇలా మనం భూమి మీదకి వచ్చినాం. వాళ్ళే కనుక ఆ రోజుల్లో కాన్పు చేయకపోతే మన తల్లికి ప్రాణగండమే, మనకు ప్రాణగండమే. వాళ్ళు ఏ కత్తి పెట్టి ఆపరేషన్ చేయలే, ఎవరి దగ్గర 5 లక్షలు తీసుకోలే, టెస్టుల మీద టెస్టులు రాయలే, కాలి నాడి పట్టుకొని చూసి కాన్పు చేసింది. మరి మొదటి డాక్టర్లు నాయి బ్రహ్మలు. ఈ బిల్డింగ్ కట్టింది ఎవరు? మన ఉప్పర్ సోదరులు. ఈ బల్లాలు చేసింది ఎవరు? మైకింగ్ చేసింది ఎవరు? మన విశ్వబ్రాహ్మణ సోదరులు. ఇలా మాంసం అందించేటువంటి వాళ్ళు ఎవరు? ఆర్యకట్క సోదరులు. మనకు మంచిగా ఈ బాపనాయులకు, మంచి ఈ దొరలకు, పటేళ్లకు మంచిగా పాలు పెరుగు అందించింది ఎవరు? మన గొల్ల సోదరులు. ఆవును పెంచి ఆవు ద్వారా పాలు వస్తాయని చెప్పి ఇలా అద్భుతంగా పాలను వేడి చేసి ఆ పాలలో తోడేస్తే పెరుగు అవుతుంది, ఆ పెరుగును వేడి చేస్తే మళ్ళీ వెన్నొస్తుందని కనుక్కున్నటువంటి గొప్ప మహానుభావులు గొల్లోళ్ళు. ఈ చలి నుంచి, ఈ చలి పెడుతుంది కదా, చలి వాన, ఈ సీతారం అందరినీ కాపాడేటువంటి మన గొంగడిని వేసింది గొల్ల. ఇలా ఏమంటారు? గొర్రెల నుంచి ఉన్ని తీసి, ఉన్ని ద్వారా చెద్దర్లు, మఫ్లర్లు, బట్టలు, ఏంటి అయి రగ్గులు, గొంగడి నేసింది గొల్లోళ్ళు, కుర్మోళ్ళు. 300 కాపులు బ్రహ్మాండంగా నాగలి పెట్టి దున్ని చక్కగా కోండ్రేస్తే ఇలా నల్లటి రేగలలో బంగారం లాంటి పంటలు తీసింది 300 కాపు సోదరులు. గౌడ సోదరులు ఆకాశానంత తాడ్చెట్టునెక్కి రోజుకు 3 సార్లు ఒక గౌడ స్త్రీ ముత్తైదవుతుంది అంటారు. ఈదురు గాలులల్లా పాములు తేళ్లకి ఎదిరి ఇలా మనం ఈ టేబుల్ ఎక్కురా అంటే మాకు కింద పడతానన్నా అంటారు. కానీ ఆకాశానంత తాడ్చెట్టునెక్కి అద్భుతమైన పందాల కళ్ళు, పోద్దాల కళ్ళు, పరపదాల కళ్ళు, కర్రల కళ్ళు, ఈత కళ్ళు, ఖర్జూర కళ్ళు తాగితే క్యాన్సర్ రాదు, లివర్
ఫ్రీగా ఉంటుంది, కిడ్నీల రోగం రాదు, కరోనా రాదు. అట్లాంటి కళ్ళును ఇలా కళ్ళును ఏమంటారు? అమృతము అంటారు, సురాపానకం అంటారు. అంటే దయచేసి నా కుల చరిత్ర చెప్పలేదు సీనన్నని మీరు అనుకోదు ఎవరు. ఇట్లా చెప్పుకుంటూ పోతే మన ప్రెస్ వాళ్ళకు మిగతా పనులు ఉంటే నేను సబ్జెక్ట్కి వస్తా. ఇట్లా చెప్పుకుంటూ పోతే 136 కులాలకు 136 కులాలకు మనకు చరిత్ర ఉంది. మన మీద దోపిడీ చేసుకొని తింటోనికి, కులం లేదంటోనికి ఏమైనా చరిత్ర ఉందా? ఏం లేదు. వాళ్ళు ఏంటంటే మనం రెక్కలు ముక్కలు చేసుకొని మనం కాయకష్టం చేసి మన నెత్తురుని చెమటగా మార్చి ఇవాళ పంట వండిస్తే పంట తినాలి, పాలు విండితే పెరుగు తాగాలి, నెయ్యి వీస్తే జుర్రుకొని తాగాలి, కళ్ళు ఓడిస్తే తాగాలి, గొర్రెలను కాసి మేకలు కాస్తే కోసుకొని తినాలి. మన మన గంగపుత్ర సోదరులు, బెస్స సోదరులు ఆకాశ ఎక్కడనో సముద్రంలో ఎక్కడనో నదిలా ఏన్నో అట్టడుగున్నటువంటి చేపని ఒలేసి పట్టి పైకి తీస్తే మంచిరే ఫిష్ కర్రీ తీసుకురా అని అంటారు. అట్లాంటి గొప్ప చరిత్ర ఉన్న కులాలు మనవి. ఇలా ఇంత చరిత్ర ఉన్నటువంటి కులాలం మనం, ఇంత చరిత్ర ఉన్నటువంటి కులాలం వెనుకబడి పోతున్నాము. ఎందుకు? మనలో చైతన్యం లేక. ఇలా విద్యార్థి సంఘం ముందు కొన్ని కర్తవ్యాలు నేను మీ ముందు వస్తున్నా. తెలంగాణ ఉద్యమం ఎట్లొచ్చింది, తెలంగాణ రాష్ట్రం ఎట్లొచ్చింది? విద్యార్థుల త్యాగాలతోటి తెలంగాణ వచ్చింది, విద్యార్థుల పోరాటాలతోటి తెలంగాణ వచ్చింది. విద్యార్థులు లేని ఉద్యమం ప్రపంచ చరిత్రలో ఏది లేదు. మన కళ్ళ ముందే విద్యార్థుల ఉద్యమం సక్సెస్ అయ్యి, విద్యార్థులు ఉద్యమం చేస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యిండు, విద్యార్థులు ఉద్యమం చేస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు. కేసీఆర్ ముఖ్యమంత్రి చేయడం కోసం మనం పోరాటం చేసినాం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేయడం కోసం పోరాటం చేసినాం. మరి మనవడు మన 136 కులాలలో పుట్టినటువంటి కమ్మరి, కుమ్మరి, చాకలి, మంగలి, ఒడ్డర, ఇలా మున్నూరు కాపు, ముదిరాజు, గౌడు, యాదవ, గొల్ల, కుర్మ, పూసలి, సంచార జాతులు, అత్యంత వెనుకబడిన కులాలు 136 కులాలకెళ్ళి ఒక బీసీ ముఖ్యమంత్రిని చేసుకోవడానికి మనం పోరాటం చేయలేమా? తెలంగాణలో మనకు పోరాట వారసత్వం ఉంది. ఎన్ని రోజులు సంక్షేమ హాస్టళ్లకు, స్కాలర్షిప్లకు, రాయితీలకు, సబ్సిడీలకు, ఎంగిలి మెతుకుల కోసం మనం ఇంకా పోరాటం చేద్దాం. ఆత్మగౌరవ పోరాటాలు చేయాలి, పోరాటం చేద్దాం. ఇది కూడా ఒక భాగం కావాలి. స్కాలర్షిప్లు పెంచాలని పోరాటం చేసినాం, మెచ్చార్జీలు పెంచాలని పోరాటం చేసినాం. మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం మన పోరాటానికి స్పందించి మెచ్చార్జీలు పెంచింది. అదేవిధంగా గురుకులాలు కావాలని పోరాటం చేసిన గురుకులాలు పెట్టారు. పూలే ఓవర్సీస్ స్కాలర్షిప్ కావాలని పోరాటం చేసినాం, అది పెట్టారు. ఫీజుల రియంబర్స్మెంట్ కోసం పోరాటం చేసినాం, అవి కూడా పెట్టారు. ఇప్పుడు మన పోరాటం విద్యను జాతీయం చేయాలని పోరాటం చేయాలి. విద్యా విధానాన్ని, విద్యా వైద్యాన్ని జాతీయం చేయాలి. ఏ దేశమైనా బాగుపడాలంటే ఆ దేశంలో విద్యా వైద్యం ఉచితంగా ఉండాలి, నాణ్యమైనది ఉండాలి, క్వాలిటీ ఉండాలి. కాబట్టి విద్యా వైద్యం కోసం పోరాటం చేయాలి. మనం విద్యా వైద్యం కోసం పోరాటం చేస్తే ఇవాళ మనలో ఉన్నటువంటి పేద పిల్లలు గ్రామీణ ప్రాంతాల్లో మట్టిలో మాణిక్యంలాగా ఉంటూ ఉన్నారు. నేను అంటున్న ఇంత పక్క పలచగా ఇప్పుడు ఊత కింద పడేటోళ్ళు ఉన్నారు ఈడ. కానీ ఇలా నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఇలా రేపు భవిష్యత్తులో చాలా ఎమ్మెల్యే అయ్యేటోళ్ళు ఉన్నారు, మంత్రులు అయ్యేటోళ్ళు ఉన్నారు. ముఖ్యమంత్రి అయినా ఇలా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, జడ్జీలు ఆకాశం నుంచి ఊడిపడేటోళ్ళు కాదు. మన లెక్కనే మట్టిలో పుట్టి, మన లెక్కనే పేదరికాన్ని అనుభవించి, మన లెక్కనే అష్ట కష్టాలు పడి తల్లిదండ్రుల రెక్కల కష్టం మీద చదువుకున్నటువంటి వాళ్ళు ఇలా ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని వెళ్తున్నారు. ఒక ఛాయ్ వాలా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయినప్పుడు, ఒక ఛాయ్ అమ్ముకునేటువంటి వ్యక్తి దేశానికి ప్రధానమంత్రి అయినప్పుడు మనం కాలేమా? ప్రధానమంత్రి పదవి మనకేమన్నా దూరమా? ఒక జెడ్పీడీసీగా ఉండి ఎక్కడనో మన మహేష్ పక్క ఊరోలే, పక్క ఊరే, రేవంత్ రెడ్డి పక్క ఊరే. ఒంగూరు మండలం కొండారెడ్డిపల్లి
కొండారెడ్డిపల్లిలో ఒక సామాన్యమైన కుటుంబంలో పుట్టి జెడ్పీటీసీ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే మంత్రి కాకముందుకే ఎంపీ అయిండు మంత్రి కాకముందుకే ముఖ్యమంత్రి అయిండు. వాళ్ళ జనాభా ఎంత? రేవంత్ రెడ్డి సాబ్ జనాభా ఎంత? 5%. కేసీఆర్ చింతమడకల పుట్టి అక్కడి నుంచి వచ్చి ఎమ్మెల్యే మంత్రి ముఖ్యమంత్రి అయిండు. ఆయన జనాభా ఎంత? 0.5 ఉన్నోడు ముఖ్యమంత్రి అయిండు. 5% ఉన్నోడు ముఖ్యమంత్రి అయిండు. 60% ఉన్నోళ్ళు మనం ఎందుకు ముఖ్యమంత్రి కావద్దు? 60% ఉన్నోళ్ళు మనం ముఖ్యమంత్రి ఎందుకు కావద్దు? ఇవాళ నేను ఒక కార్యాచరణ ఇస్తున్నా, అది మళ్ళీ మాట్లాడతా. ఈరోజు ఫీజుల రియంబర్స్మెంట్ బకాయిలు. ఈ పాప ఎవరిది? ఫీజుల రియంబర్స్మెంట్ రాక కాలేజీలలో సర్టిఫికేట్ ఇస్తలేదు. ఫీజుల రియంబర్స్మెంట్ రాక పిల్లల్ని ఎగ్జామ్ ఫీజు కట్టుకొని ఇస్తలేదు. ఫీజుల రియంబర్స్మెంట్ రాక మధ్యలోనే చదువులు ఆగిపోతున్నాయి. కాబట్టి ఈ ఫీజుల రియంబర్స్మెంట్ బకాయిలను ఈ రాష్ట్ర కార్యవర్గం ద్వారా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నెల రోజుల్లోగా ఒక్క నయా పైసలు లేకుండా ఫీజుల బకాయిలు విడుదల చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మన సోదర ఎస్సీ ఎస్టీలకు ఏ కోర్సు చదివితే ఆ కోర్సు, ఏ కాలేజ్ చదివితే ఆ కాలేజీ, ఏ రాష్ట్రం చదివితే ఆ రాష్ట్రం, ఏ దేశం చదివితే ఆ దేశం, ఏది చదివితే అది మొత్తం ఫీజులు ప్రభుత్వమే చెల్లిస్తుంది. మరి బీసీ పిల్లలు ఏం పాపం చేస్తాం? మనం పన్నులు కడతలేమా? మనం ఉత్పత్తి సృష్టిస్తలేమా? మనం ఓట్లు వేస్తలేమా? మన ఓట్ల ద్వారానే కదా వీళ్ళు రాజకీయ నాయకులుగా ప్రభుత్వాన్ని ఇలా పరిపాలన చేస్తున్నది. కాబట్టి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం, బీసీ ఫీజుల రియంబర్స్మెంట్ విషయంలో ర్యాంకు నిబంధన ఎత్తివేయాలి. మనకేమో 10,000 ర్యాంకులు వస్తేనే ఫీజుల రియంబర్స్మెంట్ ఫుల్ ఇస్తారట, మొత్తం ఫీజులు ఇస్తారట. వాళ్ళకు 3 లక్షలు వచ్చినా 4 లక్షలు వచ్చినా ఫీజుల రియంబర్స్మెంట్ ఇస్తారట. ఎస్సీలకు ఇస్తావు, ఎస్టీలకు ఇస్తావు, మైనార్టీలకు ఇస్తావు, బీసీలకు ఎందుకు ఇవ్వవు? కాబట్టి ర్యాంకులతో నిమిత్తం లేకుండా ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఏ విధంగా అయితే ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నారో మొత్తం ఫీజుల రియంబర్స్మెంట్ ఇవ్వాలని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది. ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ అయ్యి పిల్లలంతా హాస్పిటల్ పాలవుతున్నారు. నేను అంటున్నా, ఇవాళ ధనవంతులకు దోచిపెట్టేది ఆపేయండి. కేసీఆర్ అట్లా దోచిపెట్టే ఇప్పుడు ఎక్కడి నుండి కేసీఆర్ చింతమడకల చింత చెట్టు కింద కూర్చొని చింత చేస్తుండు. చింతమడకల చింత చెట్టు కింద కూర్చొని చింత చేస్తుండు. ఎందుకు? మన ఉసురు తగిలినందుకు. ఇవాళ గురుకులాలలో సొంత భవనాలు లేవు, కనీస సదుపాయాలు లేవు. అదేవిధంగా వండి పెట్టడానికి సరైనటువంటి హాస్టల్ సిబ్బంది లేరు. అదేవిధంగా చలికాలం వస్తే స్నానం చేయడానికి గోరువెచ్చని నీళ్ళు లేవు, ఉడికి నీళ్ళు లేవు, త్రాగడానికి మంచిలు లేవు. బైర్భూమి పోవడానికి బయటికి లోట పట్టుకొని పోతున్నారు. బాత్రూమ్ చక్కగా లేక పోయినప్పుడు పాపం మోపొరగాలంటే పోతారు, వారు కూడా పోవద్దు. చిన్న అమ్మాయిలు చెల్లెమ్మలు ఎక్కడ పోతారు? ఈరోజు అట్లా పోయినటువంటి వాళ్ళు చాలామంది తేలు కరిచి పాము కరిచి చనిపోయారు. చాలామంది టీఆర్ఎస్ ఆయన కూడా చనిపోయారు, ఇప్పుడు కూడా చనిపోతూనే ఉంటున్నారు. గురుకులాల విద్యార్థులు చావులకు ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత కాదు, ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి పరంపర. టీఆర్ఎస్ ప్రభుత్వంలో స్టార్ట్ అయింది, కాంగ్రెస్ ప్రభుత్వంలో కొనసాగుతుంది. కాబట్టి ఈ విషయంలో 2 ప్రభుత్వాల నిర్లక్ష్యం ఉంది. ఎందుకు? ఈ స్కూళ్ళల్లో చదివేటువంటి ప్రభుత్వ స్కూళ్ళల్లో చదివేటువంటి ప్రభుత్వ గురుకుల పాఠశాలలో చదివేటువంటి పిల్లలు మీ పిల్లలు కాదు కదా. ఎమ్మెల్యేల పిల్లలు, ఎంపీల పిల్లలు, మంత్రుల పిల్లలు, ముఖ్యమంత్రుల పిల్లలు, ఐఏఎస్ల పిల్లలు, ఐపీఎస్ల పిల్లలు కాదు కదా. ఈ పిల్లలు పేద పిల్లలు. ఈ పిల్లలు బీసీ, ఎస్సీ, ఎస్టీ,
బడుగు బలైన వర్గాల పిల్లలు. అందుకనే ఈ పిల్లల చావులంటే మీకు లెక్కలేరు. అసలు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? అందుకోసమే ఒకటి బీసీ సంక్షేమ సంఘంలో 2-3 రోజుల్లోనే ఒకటి రిటైర్డ్ ఐఏఎస్లతోటి, రిటైర్డ్ జడ్జిలతోటి, రిటైర్డ్ ప్రొఫెసర్లతోటి, మేధావులతోటి, కవులు రచయితలతోటి, జర్నలిస్టులను కలుపుకొని ఒకటి ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని వేద్దాం. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని వేద్దాం ఈ పాయిజనింగ్ మీద. ఎందుకంటే 42 మంది చనిపోతురనేమో టీఆర్ఎస్ వాడు అంటుండు, లేదు ఇళ్ళ కుట్ర ఉందనేమో కాంగ్రెస్ వాడు అంటుండు. ఇళ్ళ కుట్ర ఉందా? నిజంగా చనిపోయిరా? దీనికి చావులకు ఎవడు కారణం? ఈ చావులు ముగింపు వలకాలంటే ఏం చేయాలి? ప్రభుత్వం ఏం చేయాలి? మనం ఏం చేయాలని ఈ విషయాలను తెలుసుకోవడానికి విద్యార్థుల భాగస్వామ్యంతో ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఏదా? ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేసి ఒక నివేదిక తయారు చేసి ముఖ్యమంత్రికి ఇద్దాం. ఆ తర్వాత ఈరోజు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కడుతున్నారు. ఇప్పుడు ఒక గురుకులంలో ఫుడ్ పాయిజన్ అయితే 500 మంది గురుకులాలు ఉంటే 500 మంది హాస్పిటల్ పాలవుతారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అంటే ఏంది? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అందరినీ ఒకటే చోట 5000 మందిని ఉంచుతారట. మరి భోజనం పాయిజన్ అయితే, భోజనం ఏమైనా కలుషిత ఆహారం కనుక ఉంటే ఇప్పుడు 500 మంది హాస్పిటల్ అయినోడు రేపు 5000 మంది అవుతారు. రేపు కరోనా లాంటి మహమ్మారులు రాకపోవని గ్యారెంటీ ఏంది? అంటురోగాలు రాకపోవడానికి గ్యారెంటీ ఏంది? సామాజిక సమస్యలు రావని గ్యారెంటీ ఏంది? చెప్పే టీచర్ల కాడ క్వాలిటీ పడిపోతుంది, తినే తిండి కాడ క్వాలిటీ పడిపోతుంది, అదేవిధంగా అకామిడేషన్ కూడా క్వాలిటీ పడిపోతుంది. అన్ని తీర్ల ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ళతోటి ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అని ఇప్పటి వరకు ఏదైతే మంజూరు చేసినావు ఇక కానీ దానివల్ల మీకు ఏం రిజల్ట్ వస్తుందో మీకే చూస్తారు. కానీ భవిష్యత్తులో ఇక ఇంటిగ్రేటెడ్ స్కూల్ వద్దు. ఇప్పుడున్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్ ఏవైతే ఉన్నాయో రాష్ట్రంలో, బీసీ రెసిడెన్షియల్ స్కూళ్ళు, ఎస్సీ రెసిడెన్షియల్ స్కూళ్ళు ఉన్నాయో వాటికి సొంత భవనాలు నిర్మించాలని చెప్పి, సొంత భవనాలు నిర్మించేంత వరకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు ఇవన్నీ చెప్పినాం. వెనుకడికి శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ అని ఒక మాట చెప్పిండు. ఒకడు ఓ పోరగాడు ఏం చేస్తుండు, రోజు తండ్రి ఎమ్మడి పడుతుండట. డాడీ నాకు బైక్ కొని, నెల రోజులు ఎమ్మడి పడ్డాడట. పడ్డప్పుడు ఆ తండ్రి కొడుకుని అడుగుతాడు, ఏమడుగుతాడు అని ఆయన అడిగింది. తండ్రి కొడుకుని అడుగుతాడు, బైక్ కొని అన్నటువంటి కొడుకుని అడుగుతాడు, ఏమడుగుతాడు చెప్పాలి మీరే? పెట్రోల్ రేట్ పెరిగిందనా? ఇంకా చెప్పాలి. అది నువ్వు ఏం పని చేస్తున్నావు అని కొనియాలరా అంటాడు. బైక్ కొనియమంటున్నావు కదా, నువ్వు ఏం పని చేస్తున్నావు అని కొనియాలి. మేము మా రెడ్డిల ప్రభుత్వం, మా రావుల ప్రభుత్వం, మా రెడ్ల రావుల ప్రభుత్వం మీకు పుచ్చిపోయిన బియ్యమే పెడతాం, మీ పురుగులు అన్నమే పెడతాం, మీకు కలుషిత నీళ్ళే తాపుతాం, కూలిపోయిన భవనాలే ఇస్తాం. ఏం చేస్తారు? ఏదో ఒకటి చేయాలి కదా. ఫీజుల రియంబర్స్మెంట్ బకాయిలు ఇయ్యం కాక ఏం చేస్తారు? అదేవిధంగా ర్యాంకు నిబంధన ఎత్తివేయం, ఏం చేస్తారు? గురుకులాలకు సొంత భవనాలు నిర్మించం, ఏం చేస్తారు? మేము ఇట్నే అగ్రవర్ణాలకు రిజర్వేషన్ కల్పించి ఈడబ్ల్యూఎస్ పేరుతోటి బీసీ పిల్లలకు ఇంజనీరింగ్లో, మెడికల్లో, హైయర్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో, వృత్తి విద్యా కోర్సుల్లో, డిగ్రీ కోర్సుల్లో మంచి కాలేజీలో సీటు రానియం. మేము అగ్రకులాలకు బిర్యానీ నూనెకి పాయసం పెట్టినట్టు మేము రిజర్వేషన్లు కల్పిస్తాం, అగ్రవర్ణాలకు ఏం చేస్తాం అంటే ఒక్కటే విద్యార్థి లోకమంతా ఆలోచించాలి. గుండు ఎడ ఉందో ఆయింట్మెంట్ ఆడబెట్టాలి. ఇప్పుడు మన పాలకూరు కిరణకు పుండు అవుతుంది, ఆయింట్మెంట్ తీసుకుపోయి మన డ్యాగ్ అనిల్ కుమార్కు రాస్తే తక్కువ అవుతుందా? ఎవరికి పుండు అయిందో వాళ్ళకి ఆయింట్మెంట్ రాయాలి. ఇలా మన నరేష్, మన రాకేష్ చారికి కడుపు నొప్పి లేస్తుంది, ఇప్పుడు బాగా కడుపు పెయిన్ లేస్తుంది. మధు యాదవ్కు టాబ్లెట్ వేస్తాను నేను తీసుకుపోయి, దందాన్ని ఈయన కడుపు నొప్పి లేస్తే ఆయన నోరు తెరిచి ఆయనకు టాబ్లెట్ వేస్తా, తక్కువ అవుతుందా?
ఎవరికి కడుపు నొప్పి లేచిందో వారికి టాబ్లెట్ ఇస్తే తక్కువైతుంది. కానీ ఇవాళ మన సమస్యలు ఇట్లా ఉంటే మనం పోరాడకపోతే పక్కోడు వచ్చి పోరాడతాడా? మనం కొట్లాట చేయకపోతే పక్కోడు వచ్చి కొట్లాట చేస్తాడా? ఒకసారి ఆలోచన చేయాలి. నేను ఇంతకుముందే చెప్పిన దానికోసం ఇవాళ కార్యాచరణ ప్రకటిస్తున్నాం. మన రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ యాదవ్ గారు, జాతీయ అధ్యక్షుడు విక్రమ్ గౌడ్ గారు, మాజీ అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్ గారితో మాట్లాడి ఒక కార్యాచరణ డిసెంబర్ మొదటి వారం నుండి, ఇవాళ ఎంత 30వ తారీఖు, డిసెంబర్ ఈ 2-3 రోజుల్లోనే డేట్ డిసైడ్ చేస్తాం. డిసెంబర్ మొదటి వారం నుంచి ఈ దాదాపు ఈ 2-3 రోజుల్లోనే ఢిల్లీ ప్రోగ్రాం ఉంది కాబట్టి ఆలోచన చేస్తాం. సంక్షేమ బాట పేరుతోటి విద్యార్థి సంఘాలు, మనం సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు 100% సందర్శించాలి. వాళ్ళ సమస్యలు మనం అడిగి తెలుసుకోవాలి. ఆ సమస్యల కోసం ఒక పోరాట కార్యక్రమాన్ని, ఒక ప్రణాళికను రూపొందించుకోవాలి. ఆ తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ కోసం, స్కాలర్షిప్ల కోసం, బకాయిల కోసం, ర్యాంకు నిబంధన ఎడ్యుకేషన్ కోసం డిసెంబర్ 2వ వారంలో విద్యార్థి లోకమంతా పిడికిలి బిగించి 33 జిల్లాల కలెక్టరేట్లను ముట్టడిద్దాం. కలెక్టర్లు గేటు బయటికి రావద్దు, కలెక్టర్ ఆఫీసులకు తాళాలు పెట్టాలి. విద్యార్థులు అంటే అంత చిన్న చూపా బిడ్డ? కాసో శ్రీకాంత్ మా విద్యార్థి నాయకుడు చనిపోకపోతే తెలంగాణ వచ్చునా? మా కానిస్టేబుల్ కిష్టే చనిపోకపోతే తెలంగాణ వచ్చునా? మా ప్రొఫెసర్ జయశంకర్ లేకపోతే, మా కొండ లక్ష్మణ్ బాబుజీ లేకపోతే తెలంగాణ వచ్చునా? అడుగుల త్యాగాలతోటే తెలంగాణ వచ్చింది. వచ్చిన తెలంగాణలో మా పిల్లలు ఎందుకు చదువుకు దూరం కావాలి, ఎందుకు ఉన్నత విద్యకు దూరం కావాలి అంటే మళ్ళీ పోయి మన తాత కాసినట్టు మనం గొర్రెలు కాయాలనా? మన తండ్రి చేపలు పెట్టినట్టు చేపలు పట్టాలనా? మన కుటుంబ సభ్యులు తాళ్ళు ఎక్కినట్టు మనం తాళ్ళు ఎక్కాలనా? కులవృత్తుల్లో మగ్గిపోవాలనా? మళ్ళా మనం చదువుకొని ఉన్నత విద్యావంతులం కావద్దా? కలెక్టర్లు కావద్దా? పోలీస్ ఆఫీసర్లు కావద్దా? విదేశాలకు పోవద్దా? అమెరికాకు, ఆస్ట్రేలియాకు, జపాన్కు, జర్మనీకి, లండన్కు, ప్రపంచమంతా తిరిగి రావద్దా? ఇక్కడనే ఇళ్ళనే బాయిల కప్పలు తిరగాలనా? కాబట్టి ఉన్నత చదువులకు ఫీజుల రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే ఖచ్చితంగా ప్రభుత్వ భరతం అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. దానికోసం కలెక్టరేట్ను ముట్టడిద్దాం. అదేవిధంగా డిసెంబర్ 3వ వారంలో హైదరాబాద్లోని ఇందిరా పార్క్ దగ్గర వేలాది మందితోటి 48 గంటలు ఫీజు దీక్ష చేద్దాం. 48 గంటల్లోగా ఇందిరా పార్క్ దగ్గర అదే చలికి అక్కనే ఉందాం, అక్కనే పడుకుందాం. మన తమ్ముళ్ళ, మన చెల్లెమ్మల చదువుల కోసం ప్రాణమైన ఇద్దాం. కానీ వెనకాడి వేసేది లేదు అని చెప్పి అంబేద్కర్ ఒక మాట చెప్తాడు, నీ కోసం జీవిస్తే నీలోనే నిలిచిపోతావు, జాతి కోసం జీవిస్తే చరిత్రలో నిలిచిపోతామంటాడు. ఇలా అంబేద్కర్ మన మధ్యన ఉన్నాడా? లేడే. మహాత్మా జ్యోతిబా పూలే మన మధ్యన ఉన్నాడా? లేడే. కానీ సూర్యచంద్రుడు ఉన్నంత వరకు వాళ్ళు మన మధ్యనే ఉంటారు. ఈ భూగోళం ఉన్నంత వరకు మన మధ్యనే ఉంటారు. కాబట్టి దయచేసి మీరు పోరాటం అంటే తేలికగా తీసుకోకండి. పోరాటమే మన బతుకులు మారుస్తుంది, పోరాటమే మన భవిష్యత్తును నిర్దేశిస్తుంది, పోరాటమే రేపు మనకు రాజకీయ అధికారాన్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి ఇలా డిసెంబర్ 3వ వారంలో బరాబర్ ఫీజు దీక్ష తీసుకుందాం. ఆ ఫీజు దీక్ష ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వానికి డెడ్ లైన్ పెడదాం. ఆ తర్వాత ఇక ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు బీసీల నోట్లో మట్టి కొట్టడానికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వచ్చినాయి. ఇది పెట్టింది ఎవరు? పెద్ద గ్రేట్ మన ప్రధానమంత్రి. ఇవాళ ఆయన ప్రధానమంత్రి పదవికి గండం వచ్చినప్పుడల్లా ఆ గండం గట్టెక్కడానికి నేను కూడా బీసీ బిడ్డనే, నేను కూడా ఛాయ్ వాళ్ళను, నేను బీసీ బిడ్డనే అంటాడు. ఇవాళ మనం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచమంటే పెంచడు,
కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఇవ్వమంటే ఇయ్యడు. మహిళా బిల్లులో మన అక్కలు చెల్లెమ్మలు పోతందుకు మహిళా బిల్లులో బీసీ మహిళకు సబ్కోట పెట్టమంటే పెట్టాడు. అదేవిధంగా కేంద్రంలో మనకు బడ్జెట్ కేటాయించాడు. సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిల నియామకాలు రిజర్వేషన్లు పెట్టాడు. కానీ ఏం పెడతాడు? ఆకలైనోనికి అయితే అన్నం పెట్టాడు. ఆయన ఆకలైనోనికి అన్నం పెట్టాడు. ఏం పెడతాడు? బిర్యానీ తిన్నోనికి మాత్రం పాయసం పెడతాడు. జర్రదిన పాయసం మయగాని దండం పెడతా పెట్టాడు. ఎట్లా? ఆకలైన బీసీ సమాజానికి ఏమో మన బీసీ సమస్యలు ఒక్కటి పరిష్కరించలేదు. కానీ ఇవాళ అగ్రవర్ణాలకు వాళ్ళు ఎంతవరకు జనాభా 8%. నేను చెప్పిన లెక్కలు కాదు. 2014లో కేసీఆర్ తీసిన సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం 8%. 8% ఇప్పటికే వాళ్ళు 90% ఉద్యోగాలు ఉన్నారు. 90% రాజకీయ పదవులు వాళ్ళే ఉన్నారు. విద్యా అడ్మిషన్లో వాళ్ళే ఉన్నారు. మళ్ళీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పెట్టి మళ్ళీ ఇప్పుడు మొన్న డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది. 74 మార్కులు వచ్చిన మన బీసీ పిల్లగానికి కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని తల్లిదండ్రులు పంపించినటువంటి పైసా కూడబెట్టినటువంటి డబ్బులు తెచ్చుకొని హైదరాబాదులో, నల్లగొండలో, మహబూబ్ నగర్లో, కరీంనగర్లోనో, నిజామాబాద్లో, ఆదిలాబాద్లో, వరంగల్లోనో కోచింగ్ సెంటర్ల దగ్గర కోచింగ్ తీసుకుని 24 గంటలు కష్టపడ్డటువంటి మెరిట్ ఉన్నటువంటి బీసీ విద్యార్థులకు 74 మార్కులు వచ్చినోడికి ఏమో టీచర్ ఉద్యోగం రాలేదు. కానీ ఏ కోచింగ్ లేనోనికి బెంజీ కార్ల తిరిగి 100 ఎకరాలు ఉన్న భూస్వామి పిల్లలకు ఇవాళ ₹1,00,00,000 బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నటువంటి అగ్రకులాల పిల్లలకు 54 మార్కులు వస్తే టీచర్ ఉద్యోగం వచ్చింది. 54 మార్కులు వస్తే టీచర్ ఉద్యోగం వచ్చింది. అంటే ఎక్కడ అన్యాయం జరుగుతుందో ఒకసారి ఆలోచన చేయండి. గ్రూప్ 1లో అదేవిధంగా అన్యాయం జరుగుతుంది. గ్రూప్ 2లో అన్యాయం జరుగుతుంది. గ్రూప్ 4లో అన్యాయం జరుగుతుంది. ఈ అన్యాయాన్ని మనం ఎదిరించి నిగ్గదీసి గల్లబట్టి గుంజకపోతే రేపు ఇక్కడున్నోలే కాదు, ఎక్కడ ఉన్న మన బీసీ లక్షల మంది బీసీ తమ్ముళ్లకు, బీసీ నిరుద్యోగులకు ఒక్కరికి కూడా ఉద్యోగం రాదు. మళ్ళీ ఎక్కడ పోతాం? ఉద్యోగం రాకపోతే మళ్ళీ కులవృత్తులలో మగ్గిపోతాము. ఇది పెద్ద ప్రమాదం ఉంది. అందుకోసమే ఈడబ్ల్యూఎస్ పై బడుగులను ఏకం చేసి బడుగు విద్యార్థులను ఏకం చేయడానికి ఇవాళ డిసెంబర్ 1వ వారం ఫీజు దీక్ష అయిపోయినాక రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలను ఉద్యమ కేంద్రాలుగా చేసుకుని యూనివర్సిటీలలో లడాయి షురువు చేసి ఇవాళ ఈడబ్ల్యూఎస్ మీద మరో పోరాటం చేసి సెమినార్లు, సభలు, సమావేశాలు, రౌండ్ టేబుల్ సమావేశాలు, ర్యాలీలు, దిగ్బంధాలు ఎక్కడికక్కడ యూనివర్సిటీ కేంద్రంగా చేసుకుని ఈడబ్ల్యూఎస్ మీద పోరాటం చేద్దాం. ఆ తర్వాత సంక్రాంతి తర్వాత జనవరిలో 13, 14, 15 సంక్రాంతి వస్తుంది. ఆ సంక్రాంతి తర్వాత లక్షల మందితో హైదరాబాద్లో బీసీ విద్యార్థి మహాగర్జన పెడదాం. లక్షల మందితో బీసీ విద్యార్థి మహాగర్జన పెడదాం. ఎందుకంటే జనవరిలో పెట్టాలి, టైం లేదు. జనవరి నెల దాటితే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి. సర్పంచ్ ఎన్నికలు, ఎంపీడీసీ ఎన్నికలు, జెడ్పీటీసీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు వరుసగా వస్తాయి. 6 నెలలు మనకు సమయం దొరకదు. ఫిబ్రవరి, మార్చి అంతా అయిపోతుంది. మార్చి అయిపోయినాక విద్యార్థులు కాలేజీలలో, హాస్టల్లో కూడా ఉండడు, సెలవులు వస్తాయి. కాబట్టి ఫిబ్రవరి లోపే, జనవరి చివరి నాటికే మన విద్యార్థుల హక్కుల గురించి పోరాటం చేసి మన హక్కులు సాధించుకుందామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. చివరిగా చెప్పేది మా తమ్ముళ్లకు, జిల్లా సంఘాల నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ అవకాశం మళ్ళీ రాదు. పోరాడే అవకాశం మళ్ళీ రాదు. ఉద్యమంలో రాకముందు మీ పరిస్థితి ఏంది, ఉద్యమంలోకి వచ్చినాక మీ పరిస్థితి ఏంది ఒకసారి ఆలోచన చేసుకోండి.